సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం చిన్న లింగాపూర్ని అండ్ పెద్ద లింగాపూర్ని కలిపే రోడ్డు ఏదైతుందో అక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళి వర్క్ ఎట్లుంది అని చూద్దాం. అంటే ఇక్కడి నుంచి చూసుకున్నటువంటి మరి బ్రిడ్జ్ లెవెల్ వస్తుందా, వాళ్ళు ఇంకా మట్టేసి తొక్కిస్తారా లేదా తెలియదు. సరే మనం ముందుకు వెళ్దాం. ముందు కూడా వర్క్ ఎట్లా ఉంది అనేది చూసుకుందాం. మనం ముందుకు వచ్చిన తర్వాత మనకు కొద్దిగా డౌన్ అవుతూ అనిపిస్తుంది. కొంచెం డౌన్ అవుతుందా లేదంటే కొంచెం వ్యూ చూస్తే మాత్రం చెక్ చేస్తే మాత్రం ఆ చిన్న లింగపూర్ నుండి ఇక్కడ సైడ్ అయితే కొంచెం డౌన్గానే పడుతుంది. అంటే ఆ డౌన్ అంటే భూములు ఉన్నట్టు కొంచెం డౌన్లో ఉన్నట్టున్నాయి ఇక్కడ సైడ్. ఇక్కడ వర్క్ అయితే మనకి ఇంత ముందుకు ఎట్లా మనకు ఒకసారి వచ్చినప్పుడు ఎట్లా అవుతుందో అట్లే ఉంది. ఇక్కడైతే ఏం ఇప్పుడు మట్టికి ఇట్లా ఏమి వేయట్లేదు. మనకు ఓన్లీ చిన్న లింగపూర్ అండ్ దాచారం రోడ్ ఏదైతుందో అక్కడ వరకు అయితే వేసింది. అది కొంతవరకు వర్క్ ఫాస్ట్ అయిపోయింది అక్కడికి. ఇక్కడ కూడా మేబీ ఇక్కడ కూడా త్వరలోనే ఫాస్ట్ చేస్తారు కావచ్చు. ఉన్నాయి కదా మామిడి తోటల దగ్గర కూడా మనకి ఇంతమందికి వేసిన మట్టి రోడ్ ఏదైతుందో అదే ఉంది. అంటే ఫస్ట్ ఇక్కడ సైడ్ స్టార్ట్ చేసినట్టున్నారు. అప్పుడు మన సిద్దిపేట నుండి కాకుండా ఫస్ట్ ఇక్కడ సైడ్ స్టార్ట్ చేసి ఇక్కడ సైడ్ వర్క్ చేసినట్టున్నారు. తర్వాత మన సిద్దిపేట నుండి అప్పుడు మనం చూసుకున్నప్పుడు సిద్దిపేట నుండి మన చిన్న కోడూరు వరకు వర్క్ ఏం లేకుండే. అప్పుడు అంతకుముందు ఇక్కడ మన లింగపూర్ వరకు కూడా నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అది నాకు కనబడి ఉండే. అంతకన్నా ముందు నుండి నేను అసలు ఇక్కడికి రాలేదు, ఇక్కడ సైడ్ రాలేదు. ఈ మట్టి దీన్ని బట్టి చూస్తూ ఉంటే సైడ్కు గడ్డిలు వేసిన దాన్ని బట్టి విధానం చూస్తూ ఉంటే నాకు తెలిసి సిద్దిపేట నుండి వర్క్ స్టార్ట్ అయ్యేకన్నా ముందు ఇక్కడ స్టార్ట్ అయినట్టుంది. అక్కడ ముందు బ్రిడ్జ్ ఉన్నట్టుంది. దాన్ని చూస్తే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది హైట్ ఇంకా ఎంత లేవాలి అనేది మనకు ఆ బ్రిడ్జ్ని చూస్తే అర్థమవుతుంది. మనకు ముందు కనబడుతుంది. దగ్గరకు వస్తున్నాంలే బ్రిడ్జ్కి జూమింగ్ పెట్టినలే మనం దగ్గరకు పోయాకైనా ఇప్పుడు జూమింగ్ పెట్టేసిన నేను. సరే ఆ బ్రిడ్జిని హైట్ చూసుకుంటే మహా అంటే ఇంకొక 2 గజాల కన్నా కొంచెం ఎక్కువ లేవాలి. ఇది మట్టి వేసి తొక్కిచ్చేసేయాలి గట్టిగా. మట్టి వేసి తొక్కిచ్చారంటే మళ్ళీ మీకెళ్ళి రాక్ డస్ట్ వేసి తొక్కియడము, మళ్ళీ బలస్ట్ చేయడము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ ఎత్తుంది. ఇది వర్క్ నడుస్తుంది. కానీ ఈ హైట్ ఉన్న ప్రకారం అయితే ఈ ఫస్ట్ వాళ్ళు ల్యాండ్ తీసుకున్న ప్రకారం అయితే 2 లైన్లు వేస్తే అయిపోయేది. ఒక బ్రిడ్జ్ ఉంది. మరి దీన్ని హెడ్బట్ చూస్తే ఇక్కడ డౌన్ అవ్వకుండా వస్తుంది కంప్లీట్గా. మనకు చిన్న లింగపూర్ నుండి కంప్లీట్గా డౌన్ అవ్వకుండా వస్తుంది. మనకు ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ని బట్టి అంచనా వేయచ్చు మనకు లెవెల్ ఇంకా ఎంత అవసరం ఉంటుందని అంచనా వేయచ్చు. అది ఎందుకంటే పైన కూడా వేసేసారు దాని మీద ఒక ఓన్లీ బల్లస్ చేయడమే అంతే. మళ్ళీ బల్లస్ వేసి స్లీపర్స్ చేయడమే. నర్సింహులపల్లి దగ్గర ఉన్నాం. నర్సింహులపల్లి దగ్గర కూడా హైట్ బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా వ్యూ బాగానే ఉంటుంది. అంటే ఈ సరౌండింగ్ మొత్తం దాదాపు మనకు కప్పలకుంట ఏదైతే దాటుతామో ఆ కప్పలకుంట దాటిన కాంచెలు కూడా సూపర్ లొకేషన్ కనబడుతుంది మనకి. అక్కడ ముందు మనకు జక్కాపూర్కి ముందు గుర్రాల మన ఏది గాజుల మాచాపూర్ నుండి కప్పలకుంట దాకా మొత్తం డౌన్లోనే ఉంటుంది. అదంతా డౌన్లోనే ఉంటుంది. మళ్ళీ అంటే సిద్దిపేట నుండి మళ్ళీ వచ్చేది చిన్న కోడూరు మన గాజుల మాచాపూర్ వరకు కూడా మళ్ళీ హైట్లో ఉంటుంది అక్కడ సైడ్. ఈ ఏరియాలో దాదాపు లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ట్రైన్ జర్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ రైల్వే స్టేషన్ల దగ్గర కూడా రవాణా సౌకర్యం బాగుండాలి. అదొకటి కొంచెం మైనస్ అవుతుంది. ఆ సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా రవాణా సౌకర్యం ఎక్కువ లేక ఇబ్బంది అవుతున్నట్టుంది. జర్నీ ఎక్కువ చేయట్లేదు చాలామంది. ఒక గవర్నమెంట్లో దాదాపు ఒక దృష్టి పెట్టి రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. ఒక టైంకి ఒక ఆర్టీసీ బస్సు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పోగలుగుతారు, రైల్వే ప్రయాణం చేయగలుగుతారు. సరే ఇక్కడ ఒక ముందు ఒక బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది. మనకు కొంచెం ముందట్లోనే మనకు బాలమల్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది మనకి.
ఇక్కడైతే కొంచెం వర్క్ చాలా పెండింగే ఉన్నట్టుంది మన నరసింహులపల్లి దగ్గర. ఏంది అంటే ఎస్, ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం అంతటా కొంచెం కొంచెం కట్టుకుంటొచ్చు, కానీ ఇక్కడైతే ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. మరి ఎందుకు ఇంత స్లో అయితే తెలియదు, మనకు తెలియదు ఈ విషయం. మనకు నర్సులపల్లి దాటిన తర్వాత ఇది కొంచెం హైట్గా లేపేటట్టున్నది ఇక్కడ. ఈ ప్లేస్లో హైట్ లేపేటట్టుంది, ఎందుకంటే ఆల్రెడీ మట్టి వేసి ఇక్కడ చెరువు ఉంది. వ్యూ అయితే ఎక్సలెంట్, నాకు ఇది వర్ణించలేకపోతున్నాను నేను. ఓకే, ఎవరైనా వస్తే కూడా మనం వీడియో చేద్దాం. ఇదంతా మంచి ఆస్వాదించవచ్చు దీన్ని. ఇక్కడైతే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ముందట ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నట్టుంది. ఆల్రెడీ ఈవినింగ్ టైం ఇది. నాకు ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెం స్లోగా చేసుకుంటూ పోవాలి. ఇది వాడ భయంకరంగా ఉన్నట్టుంది కొద్దిగా. అబ్బో 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 అబ్బో, ఇట్లా కింది కదా మరి ఆనందం కొడుతా. ఆ తోకెళ్ళాలి నేను, ఇట్లా మెల్లగా పోయేస్తాడు. వెహికల్ వస్తుంది. ఈ ప్రయోగాలు అయితే పోయేదో వెహికల్ కింద పడుతుంది. సరే అటు సైడ్కి వెళ్ళినాక చూద్దాం. ఇది ఆస్వాదించవచ్చు మంచిగా. ఇక్కడ వర్క్ ఎట్లుంది అని అంటే, ఇంతకుముందుకు ఎప్పుడైతే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకున్నప్పుడు ఏదైతే మట్టి వేసి తొక్కిచ్చేసారో సేమ్ ఇప్పుడు అంతే ఉంది. అంటే అక్కడ నుండి మళ్ళీ లెవెలింగ్ సెట్ చేసుకుంటా వస్తారు. ఇప్పుడు ఇది బాలమల్లుపల్లి వస్తుంది, మా బాలమల్లుపల్లి. ఇక్కడ వీళ్ళు రైల్వేకి సంబంధించిన వాళ్ళు ఉండేది ఇక్కడ ఇదే ప్లేస్లో ఉంటుంది. ఇక్కడే అన్ని షిఫ్ట్ చేసేది అన్నీ ఇక్కడే. ఇది బాలమల్లిపల్లి. అంటే ఇక్కడ ఈ ఊరు వాళ్ళకి మన ట్రైన్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఒక హారంతో అని వస్తాయి కదా, దాంతో ఎంజాయ్ చేయొచ్చులే. అంటే కొందరికేమో చిరాకు పుడుతుంది, కొందరికేమో మంచిగా అనిపిస్తుంది. నాలాంటి వానికి అయితే మంచిగా అనిపిస్తుంది. కొందరికైతే కొంచెం డిస్టర్బెన్స్ లెక్క పడుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లెక్క పడుతుంది. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడైతే వర్క్ అయితే ఇట్లుంది. ముందే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. మరి రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ పొడిద్దామని అంటే వీడియోస్ ఇద్దామన్నా కానీ టైమింగ్ కూడా ఇప్పుడు మనకి ఏం సెట్ అవ్వట్లేదు. ఇంటి దగ్గర నుండి బయలుదేరడం లేటే జరిగింది. ఓకే, దిస్ ఇస్ బాలమల్లి. ఇక్కడ గోధుమ ఇంకా అది వాళ్ళది. ఓకే రైట్, డన్. వీడియోతో ఇంత క్లోజ్ చేసుకుంటున్నా. ఒకవేళ వీలుంటే బాలమల్లుపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోలో నేను చూపెట్టబోతున్నా. ఓకే రైట్.